ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము 6వ అధ్యాయము 30 నుండి 34 వచనాలు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధలను తెలియజేశారు. గొప్ప జనసమూహం వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశం లేకపోయిను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనడు అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవను ఎక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళేది. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరేది. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములు బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు కేటాయించినటువంటి పట్టణాలను బట్టి మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషాలలో ప్రభు మనకి ఈరోజు కాపరి యొక్క జీవితము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ లోకములో దేవుడు ప్రతి మానవుడికి కూడా ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతను దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. తల్లిగా, తండ్రిగా, ఒక అధికారిగా, ఒక నాయకుడుగా, ఒక గురువుగా, ఒక ఉపదేశకుడుగా, ఇలా రకరకాలైనటువంటి బాధ్యతలు దేవుడు మనకి అప్పగించాడు. నీకు అప్పగించినటువంటి బాధ్యతను నీవు సక్రమంగా నిర్వహించాలి అని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు సంఘమునకు కాపరులను నియమిస్తూ ఉన్నాడు. ఆ కాపరి తన బాధ్యతను ఎలా నిర్వహించాలి అని ఈరోజు పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు ఒక మందను, ఒక సంఘమును ఒక కాపరికి అప్పగించినప్పుడు కాపరి తన బాధ్యతను ఎలా నిర్వహించాలి అని, కాపరి యొక్క జీవితము ఎలా ఉండాలి అని ఈరోజు పట్టణాలలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు ప్రజలను చల్లాచెదురు చేసి నాశనము చేయు రాజులు, శాపగ్రస్తులు. ఈరోజు పట్టణములో ఇర్మియా ప్రవక్త ద్వారా వర్తమానాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. రానున్నటువంటి మెస్సియా గురించి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి ఆ రాజుల దగ్గరికి ఇర్మియా ప్రవక్తని పంపిస్తూ ఉన్నాడు. పోయిన వారం మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఎవరిని పంపించాడమ్మా? ఒక ప్రవక్తను పంపించి హెచ్చరిక చేశాడు. ఏ ప్రవక్త అయినా? పోయిన వారం విన్నారా? పోయిన వారం విన్నారా? ఆమోసు ప్రవక్తను పంపించాడు. అంతకుముందు వారం నువ్వు చెప్పింది హెజ్కేలు ప్రవక్తను పంపించాడు. ఈ వారము
యిర్మీయా ప్రవక్తను పంపించాడు. సెదెకియా అనేటువంటి రాజు ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్నటువంటి సమయంలో యిర్మీయా ప్రవక్తని అక్కడికి పంపించాడు. పంపించి ఏం చెప్తున్నాడో చూడండి. ప్రభువు ప్రజలను చెల్లాచెదురు చేసి నాశనము చేయు రాజులకు శాపగ్రస్తులు. రాజు ఎలా పరిపాలించాలి? ప్రజలను వారి యొక్క యోగక్షేమాలు చూస్తూ వారిని ఆదరించాలి. పేదలను సాధనను గుర్తించి వారి అవసరాలు తీర్చాలి. రాజ్యమంతా కూడా శాంతి సమాధానంతో ఉండాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు జీవించినటువంటి ఆ సెదెకియా రాజు పరిపాలన కాలంలో పరిపాలన సరిగా లేక పేదలు, అనాథలు వారి ఆర్తనాదాలను దేవుడు ఆలకించి యిర్మీయా ప్రవక్తను పంపించి అంటున్నాడు, రాజులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా ప్రజలను చెల్లాచెదురు చేసిన ఆ యొక్క రాజులకి శాపగ్రస్తులు అవుతారు, వారిని శపిస్తాను, వారిని నాశనం చేస్తానని యిర్మీయా ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తన యొక్క గొర్రెలను, తన యొక్క మందను ఎలా తన యొక్క గొర్రెలను చెదరగొడుతున్నారో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాజులేమి, అధికారులేమి, కాపరులేమి, సువార్తికులేమి, అపోస్తులేమి ఎవరైనా సరే నా ప్రజలను మీరు ఎలా చెదరగొడుతూ ఉన్నారు, ఒక మందగా చేర్చి వారిని ఆదరించటం లేదు, వారిని చెల్లాచెదురు చేస్తున్నారు, వారికి అనర్థము, వారికి నాశనము జరుగుతుంది, వారికి నష్టము జరుగుతుందని ప్రభు ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆ కాపరులకి, ఆ కాసేటువంటి బాధ్యత అప్పగించినటువంటి కాపరులు శాపగ్రస్తులైపోతారని యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు ఈరోజు మరి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవ వచనం చూద్దాం, చూడండి. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు రాజులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. కాపరులకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రవక్త యిర్మీయా ప్రవక్త ద్వారా వెళ్ళి చెప్తున్నాడు. ఎవరికి? రాజులకు చెప్తున్నాడు. పరిపాలన చేసేటువంటి కాపరులకు చెప్తున్నాడు. రాజ్యాన్ని పరిపాలించేది రాజు కాబట్టి ఆ ప్రజలందరికీ కాపరి ఎవరు? ఆ రాజే. ఆ రాజుకి హెచ్చరిక చేస్తున్నాడు, నా ప్రజలను మీరేం చేస్తున్నారు? నా ప్రజల ఎడల మీరు జాగ్రత్త వహింపరైతిరి. వారిని పట్టించుకోవడం లేదు మీరు. నా ప్రజల ఎడల మీరు జాగ్రత్త తీసుకోవడం లేదు. వారిని చెల్లాచెదురు చేసి వెళ్ళగొట్టేస్తున్నారు, తరిమి వేస్తున్నారు. కాబట్టి మీరు చేసేటువంటి ఈ దుష్కార్యాలకు మీకేం జరుగుతుందంట? మీకు శిక్షిస్తాను. నేను మీకు అధికారం ఎందుకు ఇచ్చాను? మీకు ఒక బాధ్యతను నేను ఇచ్చాను. ఆ బాధ్యతను మీరు సక్రమముగా నిర్వహించటం లేదు. నా ప్రజలైనటువంటి నా యొక్క మందను మీరు చలాచెదురు చేస్తూ ఉన్నారు. కాబట్టి పాలకుల పట్ల, ప్రజల పట్ల నిర్లక్ష్య భావం వహించి వారిని చెదరగొట్టేటువంటి కాపరులు అధోగతి పాలవుతారని ఇక్కడ ప్రభువు యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతాలు ఒకసారి తీయండి. పరమగీతములు తీసినట్లయితే 1వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి ధ్యానం చేద్దాం. కాపరులకు, అధికారులకు, తల్లిదండ్రులకు మరి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఎవరికి కాపరులు? బిడ్డలకు కాపరులు. గురువు ఎవరికి కాపరులు? శిష్యులకి. కాపరి, సంఘ కాపరి ఎవరికి కాపరి? సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు కాపరి. ఇలా ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక కాపరత్వాన్ని, బాధ్యతను అప్పగించాడు. కాబట్టి నీ బాధ్యతను నువ్వు నిర్వహిస్తూ ఉన్నావా? ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. పరమగీతములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. అందాల రాసి నీకు ఆ త్రోవ తెలియనిచో గొర్రెల మంద. మళ్ళీ ఒకసారి చూద్దామా, స్పష్టంగా చూద్దాం. అందాల రాసి నీకు ఆ తావు తెలియనిచో
గొర్రెల మందను గొర్రెల మంద వెంట పొమ్ము. విడివిడిగా. ఓ అందాల రాశి అంటే ఓ అందగత్తి అని. దేవుడు పరమగీతాల్లో ఒక ప్రియురాలుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ షూలామతి అని ఒక వ్యక్తి ఉండదు. ఆ ప్రియురాలు గురించి దేవుడు రాస్తూ ఉన్నాడు. ఈ ప్రియురాలు ఎవరు అంటే సంఘం. ఓ అందాల రాశి అంటే ఎవరంటే అక్కడ సంఘం. దేవుడు సంఘం అంటే ఆయనకి చాలా ఇష్టం. సంఘమును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తు తన విలువైనటువంటి రక్తమును కార్చి సంఘమును స్థాపించెను. ఈ సంఘము దేని మీద స్థాపింపబడిందంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఈ యొక్క సంఘము స్థాపించబడింది. అందుకనే సంఘమును దేవుడు బహుగా ప్రేమిస్తాడు. అందుకని అంటున్నాడు ఓ అందాల రాశి అని పిలుస్తున్నాడు సంఘమును. సంఘములో ఎవరుంటారు? సంఘం అంటే ఎవరు? విశ్వాసులు. విశ్వాసులే సంఘం. కాబట్టి విశ్వాసులను పిలుస్తున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి వారు, దేవునికి ఇష్టమైనటువంటి సంఘము. అందుకనే సంఘమును దేవుడు బాగా ఇష్టపడి సంఘము కోసము ఏం చేస్తున్నాడు? ఆయన ఓ అందాల రాశి అని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఏం చెప్తున్నాడమ్మా? చదువు. నీకు ఆ త్రోవ తెలియనిచో గొర్రెల మంద వెంట పొమ్ము. తర్వాత కాపరులు గుడారముల చెంతనే మేపరుల వద్దకు మేపుకొను. ఇక్కడ వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్లయితే కాపరు ఏం చేస్తాడు? గొర్రెలను కాస్తాడు. దాన్ని మేపటానికి తోలుకుని వెళ్తాడు. కొన్ని ప్రదేశాలకు మేత ఎక్కడైతే బాగా దొరుకుతుందో గమనించి అక్కడికి తోలుకుని వెళ్తాడు. ఈ అందమైనటువంటి అందాల రాసినటువంటి సంఘము ఇక్కడ ఉన్నటువంటి ఈమె నా మందను ఎక్కడ మేపాలో తెలియక బయటకు వచ్చి నిలబడి నా మందను ఎక్కడ మేపాలో తెలియక తెకమకం అయిపోతుంది. ఎక్కడికి తోలికెళ్లాలో అర్థం కావటం లేదు ఆ కాపరికి. అప్పుడు దేవుడు సెలవించిన మాట చూడు, కాపరులు తోలికెళ్ళేటువంటి గొర్రెల యొక్క అడుగు జాడలు నీకు కనపడతాయి. కాపరులు కొన్ని మందలను తోలికెళ్ళారు కదా, వాళ్ళు ఎక్కడికి తోలికెళ్ళారు? మేత ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తోలికెళ్ళారు. ఈ గొర్రెలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏం తెలుస్తుంది? గొర్రెలు నడిచి వెళ్తాను ఏం తెలుస్తుంది? గొర్రెలు ఇటు వెళ్ళి అని మనకి ఎలా తెలుస్తుంది? అడుగు జాడలు. అందుకనే దేవుడు ఆ కాపరికి చెబుతూ ఉన్నాడు, ఓ సంగమా, నీ గొర్రెలను, ఓ కాపరి, నీ గొర్రెలను నువ్వు ఎక్కడ మేపాలి నీకు తెలియట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియట్లేదు. నువ్వేం చేయాలి? నీ గొర్రెలను ఎక్కడ మేపాలో నీకు అర్థం కావటం లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? మందలు వెళ్ళిన వైపును జాగ్రత్తగా పరిశీలన చేయి. మందల యొక్క అడుగు జాడలు నువ్వు గుర్తించు. ఆ మందలు ఎక్కడికి వెళ్ళినాయో ఆ అడుగు జాడలను గుర్తు పెట్టుకుని కాపరుల యొక్క గుడారముల వద్దకు వెళ్ళి నీ గొర్రెలను కూడా అక్కడికి తోలుకొని వెళ్ళమంటున్నాడు. కాపర్లు ఎక్కడికి తోలుకెళ్లారు? ముందుగా తోలుకెళ్లారు కాబట్టి ఆ గొర్రెలను నడుచుకుంటూ కాపర్ల యొక్క గుడారాల వద్దకు నీ గొర్రెలను కూడా తోలుకొని వెళ్ళు. మందను కాసేటువంటి కాపరులు అక్కడ ఉన్నారు. మంద కాపరుల వద్దకు నీ గొర్రెలను కూడా తోలుకొని వెళ్ళు. నువ్వు కాపరివి, తల్లిగా బిడ్డలకు కాపరివి, సంఘానికి గురువు కాపరి, అధికారులు ప్రజలకు కాపరులు, నాయకులు ప్రజలకు కాపరులు. ఈ ప్రజలను మీరు ఎక్కడికి తోలుకుని వెళ్ళాలి? ఒక కాపరిగా నీ బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నావా? ఇక్కడ పరమగీతాల్లో షూలామతికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీకు గొర్రెలను మేపుట నీకు అర్థం కాని పక్షములో నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంట? మందల కాపరుల వద్దకు నువ్వు తోలుకొని వెళ్ళు. మందల కాపరులు ఎక్కడన్నాయో నీకు తెలియట్లేదు కాబట్టి నువ్వేం చేయాలి? ఆ యొక్క
మందలు నడిచినటువంటి అడుగు జాడలను గుర్తించుకొని కాపరుల వద్దకు నువ్వు నీ గొర్రెలను తోలుకొని వెళ్ళు. వాక్యం చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువు. 3వ అధ్యాయం 15వ వచనం. బహుళ సంఖ్యాకులుగా విస్తరించిన పిదప జనులలో ఎవరును ప్రభు నిబంధన చాలు 15వ వచనం చాలు. కాపరుని నియమిస్తూ ఉన్నాడు దేవుడు. కాపరుని నియమిస్తూ ఉన్నాడు. కాపరుని ఎవరు నియమిస్తారమ్మా? సంగమనకు ఒక కాపరుని ఎవరు నియమిస్తారు? విచారణకు ఒక కాపరుని ఎవరు నియమిస్తారు? డయాసిస్కి ఒక కాపర్ని ఎవరు నియమిస్తారు? ప్రపంచానికి పోపు గారిని ఎవరు నియమిస్తారు? దేవుడు. గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నది, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తిని నేను మీకు కాపరిగా నియమించదను. దేవుడు చెప్తున్నమాట. 15వ వచనం మళ్ళీ చదవమ్మా. నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకులుగా నియమింతును. వారు వివేక విజ్ఞానములతో మిమ్మల్ని పాలిస్తారు. మిమ్మల్ని ఎలా నడిపిస్తారంటే, కాపరి ఎలా నడిపించాలి? విజ్ఞానముతో నడిపించాలి, జ్ఞానముతో సంఘమును నడిపించాలి. కాపరి యొక్క జీవితం గురించి దేవుడు ఈ రోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నాకు ఇష్టమైనటువంటి కాపరిని నేను నియమిస్తా. నాకు విధేయత చూపించినటువంటి వ్యక్తిని నేను ఎన్నుకొని ఒక కాపరిగా నీ దగ్గరికి పంపిస్తాను. కాబట్టి కాపరులను నియమించేది దేవుడే. ఆ కాపరి ఏం చేయాలనేది కూడా గ్రంథములు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కాపరి ఎలాంటి వాడే ఉండాలంట? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము చూడము. 23వ అధ్యాయంలో చక్కగా దేవుడు మనకు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఈరోజు చదువుకున్నటువంటి పట్టణములో 23వ అధ్యాయములో 3వ వచనం చదువు. 4వ వచనం చదువు. నేను వారిని సంరక్షించుటకు రాజులను నియమింతును, వారికి వెరుపును భీతియు ఉండవు. వారిలో ఎవడను నాశనము కాడు. ప్రభువుడైనటువంటి నా పలుకులు. కాపరిని గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క కాపరి నాకు ఇష్టమైనటువంటి, నాకు విధేయుడైనటువంటి వ్యక్తిని నేను పిలుచుకుంటా. నా ఆత్మ చేత నేను అభిషేకిస్తా. వారిని పిలుచుకొని వారిని ధైర్యపరిచి నేను ఎక్కడికి పంపిస్తాను? నా గొర్రెలను కాయటానికి, నా గొర్రెలను మేపటానికి కాపరిగా నేను ఆయనను పంపిస్తాను. దేవుడు ఏం చేస్తాడంట? లోకము నుండే కొంతమందిని పిలుచుకుంటాడంట. లోకము నుండే మన నుంచే మనం పిలుచుకుంటాడంట. ఎవరిని పిలుచుకుంటాడంట? తనకి ఇష్టమైనటువంటి వారిని పిలుచుకుంటాడంట. తనకి విధేయులైనటువంటి వారిని పిలుచుకుంటాడంట. పిలిచినటువంటి ప్రవక్తలందరూ కూడా మరి దేవునికి విధేయులైనటువంటి వారిని వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. పిలిచి వారిని ఏం చేస్తున్నాడు? వారికి ఎలాంటి ధైర్యపరుస్తున్నాడో చూడండి. నేను వారిని సంరక్షించుటకు రాజులుగాను కాపరులుగాను నియమిస్తున్నాను. తర్వాత వారికి వెరుపుండదంట, భయపడరంట. దేవుడు ఒక కాపరిని ఎన్నిక చేసుకున్నప్పుడు ఆయన్ని ధైర్యపరుస్తున్నాడు. ఆయన ఎవరికి కూడా భయపడడు. ఇర్మియాను చూడండి, ఆమోసును చూడండి, మరి ఇంకా హెజ్కేలును చూడండి, అనేక మంది ప్రవక్తలను చూడండి. వారు వెళ్ళి ఎక్కడ ప్రకటించారమ్మా? దేవుడు చెప్పమన్నటువంటి మాటలనే రాజుల దగ్గర ప్రకటించాడు. రాజు దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు అని చెప్పే ధైర్యము దేవుడు కలగజేస్తాడు. ప్రవక్తలని, కాపరిని దేవుడు ఎన్నిక చేసుకొని సంగమునికి పంపిస్తూ ఉన్నాడంట. ఆ కాపరిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. వారికి వెరుపు ఉండదంట, అంటే భయపడరు. దేవుడు దేన్నైతే బోధించమన్నాడో దానినే బోధిస్తాడు. భయపడకుండా ఆయన బోధిస్తాడని వాక్యం మనకు తెలియజేస్తాము. వారికి ఏ విధమైన భీతి ఉండదు.
వారు ఏ విధంగా భయపడరని దేవుడు తెలియజేస్తున్నారు. కాపరికి భయం ఉండకూడదు. ఎందుకనంటే ఆయన పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు పంపించగా వచ్చినటువంటి కాపరి దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో అదే మాటలను తన గొర్రెలకు, తన మందకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి కాపరులను ఎవరు నియమించాడమ్మా? దేవుడు నియమించాడు. కాబట్టి కాపరి నియమించిన తర్వాత ఆ కాపరి ఎలా బోధిస్తాడంట? వివేకముతో బోధిస్తాడంట. అంటే కాపరికి, గొర్రెల కాపరికి వివేకం ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి. ఆ గొర్రెల కాపరికి మంచి జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరు పడితే వారు గొర్రెలను కాయటానికి దేవుడు ఇష్టపడడు. ఎవరు పడితే వారు గొర్రెలను కాయకూడదు. కాపరి అంటే నువ్వే, నీకొక బాధ్యత ఉంది. ఎవరు పడితే వారు గొర్రెలను కాయలేరు. ఎవరు కాస్తారంట? ఎవరైతే దేవుని చేత ఎన్నిక చేయబడ్డారో వారే గొర్రెలను కాయాలంట. అంటే సంఘమును కాయాలి, మందను కాయాలి. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఎన్నుకున్నటువంటి వారికి మాత్రమే దైవ జ్ఞానాన్ని ఇస్తాడంట. వారు మాత్రమే బోధించాలి. దేవుని ప్రజలను కాయాలంటే సంఘానికి కాపరి ఉండాలి. ఆ కాపరి దేవుని చేత పంపించబడిన వాడై ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. ఎవరికి వాళ్ళే నేను కాపరి అని ఎవరికి వాళ్ళే నిర్ణయం చేసుకుంటే కుదరదు. అక్కడ వాక్యం కూడా హెచ్చరిక చేస్తా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి అనే వాక్యాలు మనం చూసినట్లయితే దేవుని చేత నియమించబడినటువంటి, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి, దేవుని చేత పిలువబడినటువంటి కాపరి ఉన్నటువంటి దేవాలయానికి నువ్వు వెళ్ళాలంట. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుడికి ఇష్టమైన వ్యక్తి అక్కడ కాపరిగా ఉంటాడు. ఆయనకు జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ జ్ఞానముతో దేవుని యొక్క మాటలను ఆయన తెలియజేస్తాడు. ఆ కాపరి ఉన్నటువంటి దేవాలయానికి నువ్వు వెళ్ళాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తావు. కొంతమంది ఉంటారు, 4 రోజులు అక్కడ, 4 రోజులు ఇక్కడ, 4 రోజులు అక్కడ, 4 రోజులు ఇక్కడ. అక్కడ భోజనాలు పెడుతున్నారంట, అక్కడికి వెళ్దాం. ఇక్కడ భోజనాలు పెట్టట్లేదంట, ఎక్కడికి వెళ్ళదు. ఇది కాదు. కాపరి అనేటువంటి వ్యక్తి దేవుని చేత అభిషేకింపబడి, దేవుని చేత పిలువబడి, ఎక్కడైతే పంపించబడ్డాడో అక్కడికి నువ్వు వెళ్ళాలంట. మలాకీ గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంది. మలాకీ గ్రంథం చూడండి, మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో 7వ వచనం చదువు. దేవుని గురించిన జ్ఞానమును బోధించుటకు యాజకుల యొక్క బాధ్యత. ఎవరి బాధ్యత? దేవుని యొక్క జ్ఞానమును గురించి బోధించాలంటే యాజకుల యొక్క బాధ్యత. వారి కాపరులు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు. అంతేగాని చదువు తర్వాత రెండవ అధ్యాయమును 7వ వచనం ఒకసారి చదువు. దేవుని గురించినటువంటి జ్ఞానము బోధించుట యాజకుల యొక్క బాధ్యత. యాజకులు అంటే కాపరులు. కాపరులు ఏం చేయాలి? వాక్యం ఎలా చెప్పాలి? వచ్చి ఏదో ఇష్టం వచ్చినట్టు మన ఇష్ట ప్రకారం వాక్యం చెప్తే కుదరదు. పొట్టలో చెట్లు, లోకంలో విషయాల గురించి చెప్తే కుదరదు. మనం చెప్పేటువంటి యొక్క ప్రసంగం అనేది, వాక్యం అనేది మనకిష్టం వచ్చినట్టు చెప్పటం కాదు. దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటాడు? మన చదువు మరొకసారి. దేవుని గురించినటువంటి వాక్యమును బోధించుట యాజకుల బాధ్యత. యాజకులు ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానమును గురించి బోధించాలి. అంతేగాని నేను అక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను అది చేశాను, నేను ఇది చేశానని లోకములో విషయాల గురించి చెప్పకూడదు. నీకు ఇష్టమైనటువంటి ప్రసంగాన్ని నువ్వు చేయకూడదు. దేవునికి ఇష్టమైన దేవుని యొక్క జ్ఞానమును గురించి సంఘమునకు తెలియచేయాలి. సంఘమనగా గొర్రెలు.
ఆ గొర్రెలకు కాపరి అయినటువంటి వ్యక్తి దేవుడు పంపించినటువంటి వ్యక్తి. దేవుడు పంపించినటువంటి ఆ కాపరి, ఆ యాజకుడు ఏం చెప్పాలంటే దేవుని యొక్క జ్ఞానమును గురించి చెప్పాలంట. తర్వాత చదవ 8వ వచనం. కానీ యాజకులైనటువంటి మీరు దారి తప్పితే. ఏం చెప్తున్నారంట? ఈ దైవ సేవకులు, ఈ దైవజనులు, ఈ కాపరులు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి కాపరులు అయినప్పటికీ కూడా వారు ఏం చెప్తున్నారు? దారి తప్పిపోతూ ఉన్నారు. దేవుని జ్ఞానాన్ని బోధించకుండా వారు ఏం చేస్తున్నారు? తన సొంత ఇష్టం ప్రకారం తన సొంత విషయాలను, లోక విషయాలను, మరి ప్రజలకు ఆకట్టుకునేటువంటి విషయాలను, ప్రజలను మోసగించేటువంటి విషయాలను, ప్రజలను తప్పుదో పట్టించేటువంటి విషయాలను, తర్వాత ప్రజలను వారి వెంట మళ్లించుకునేటువంటి విషయాలను, ప్రజలను భ్రమపడేటట్లు చేసేటువంటి విషయాలను వారు బోధిస్తున్నారట. మీరు దైవ జ్ఞానాన్ని బోధించకుండా దారి తప్పితరని యొక్క కాపరుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వచనం చదవమా. మీరు నా చిత్తమును పాటించరైతిరి, ప్రజలకు బోధ చేయనప్పుడు అందరినీ సమానముగా. చూడాలి, కాపరులకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ ఇంట్లో బిడ్డలు ఉన్నారు, నువ్వు తండ్రి, బిడ్డలకు కాపరిగా ఉన్నావు. నీ బాధ్యత ఏంటి? బిడ్డలందరినీ ఒకే రకంగా నువ్వు చూడాలి. పాలకులు ఉన్నారు, పాలకులు ఏం చేయాలి? ప్రజలందరినీ ఒకే రకంగా చూడాలి. ఇర్మియా ప్రవక్తను పంపించాడు, సిద్కియా రాజు దగ్గరికి పంపించాడు. ఇదిగో మీరేం చేస్తున్నారు? కాపరులుగా, పాలకులుగా, రాజుగా మిమ్మల్ని నియమించాను, మీరు ప్రజలను వేరు చేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు. ఎలా చేయాలంట? అందరిని ఒకే రకంగా చూడాలి. కాపరులైనటువంటి మీరు కొందరిని ఒక రకంగా చూస్తున్నారు, కొందరిని ఒక రకంగా చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నారమ్మా, దేవుడు చూస్తూ ఉన్నాడు. కాపరిగా నీ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నావా? కాపరులను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం ఒకసారి చదవమా. 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనం. ప్రజలు సత్యబోధలను ఆలకింపమని. కరెక్ట్గా చదువు వాక్యం. 4వ అధ్యాయము 3వ వచనమేనా? 2వ తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. ప్రజలు సత్యబోధలను ఆలకింపమని సమయము వచ్చును. దురద చెవులు కలవారై తన ఇష్టం వచ్చినట్లు తన నచ్చిన వానినే బోధించు పెక్కు మంది బోధకులను వారు చార అన్ని విషయములందును జాగ్రత్తగా ఉండము. ఇక్కడ ఈ 2 వాక్యాలను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 3వ వచనంలో చూసినట్టయితే ప్రజలు సత్యబోధను ఆలకింపని 3 సార్లు చెప్పాను నేను అక్కడ, అందుకనే అక్కడ ఆలకింపని అది చదువుతావేమని 1-2 సార్లు నేను హెచ్చరిక చేశా, చదవాల. అక్కడ ఏమనుంది? ఆలకింపని సమయము వచ్చును. ఏ సమయం అంట? వాక్యము విననటువంటి సమయము. ఏ వాక్యాన్ని? సత్యబోధన, నిజమైనటువంటి బోధన. ప్రజలకు నచ్చదు. గ్రంథములో ఉన్నటువంటి విషయాలను ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే వారికి నచ్చదు. అందుకని ఒక వాక్యం బోధించేటువంటి ఆ కాపరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కాపరి మరి ఆ తర్వాత ఏంటమ్మా? దురద చెవులు కలవారై తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వారినే బోధించు పక్కు మంది బోధకులను వారు. చూసారా,
మనుషులకు మరి నిజమైనటువంటి వాక్యాన్ని బోధించేవారు నచ్చరు. కట్టుకథలు చెప్పేటువంటి వారిని ఎక్కువగా నమ్ముతారు. అంటే బోధించేటువంటి ప్రసంగం, బోధించేటువంటి వాక్యము ఎలా ఉండాలి? మీకు దేవుడు తెలియజేస్తున్నాడు ఎలా ఉండాలంట ప్రజలకు. ప్రజలు ఏది ఇష్టపడతారంట? ఏది ఇష్టపడతారు? తనకిష్టమైనట్టుగా, తనకు అనుకూలంగా చెప్పినటువంటి మాటలని వాళ్ళు ఆలకిస్తారంట. కానీ దేవుడు చెప్పమన్నటువంటి విషయాన్ని, దేవుడు ఖండించినటువంటి విషయాన్ని ఖండించినట్లుగా చెబితే ఈయనకి ప్రసంగం చెప్పడం రాదు. ఈయన ఎంతసేపు చెప్తాడు, వెళ్ళిపోదాం పదండి. దేవుడు తెలియచేస్తా ఉన్నాడు, మనుషులకు మంచి బోధనలు వినరు. తనకు అనుకూలమైనటువంటి, తనకిష్టమైనటువంటి, తన అనుకూలంగా బోధించేటువంటి ఆ యొక్క కట్టుకథలను, ఆ మాటలను వారు ఆలకిస్తారంట. అట్లా బోధించేటువంటి కాపరుల్ని వారు కోరుకుంటారంట. కానీ కాపరి ఎలా బోధించాలో దేవుడు ఈరోజు మనకి పట్టణంలో తెలియజేస్తున్నాడు. నేను నియమించినటువంటి కాపరి నేను చెప్పమన్నటువంటి విషయాలను అక్కడ ఖండించాలి. నాకు ఇష్టమైనటువంటి కాపరితో ప్రజలను మందను మేపటానికి నేను ధైర్యపరిచి పంపిస్తున్నాను. ఆ సత్య బోధనని ప్రజలు ఆలకించరు. ఎక్కడో కట్టుకథలు చెప్తే ఆ మాటలు వారికి నచ్చుతాయి. దురద కలిగినటువంటి చెవులంట, ఆ దురదను తీర్చుకోవటానికి అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటారు. సత్య బోధను ఆలకించేటువంటి ప్రజలు ఇష్టపడరు. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 60వ వచనం. చూసారా, ఇక్కడ ఎవరు బోధిస్తున్నారు? యోహాను శుభవార్తలో మనం చూసినట్లయితే ఎవరు బోధిస్తున్నారు? ఇక్కడ యేసు ప్రభు బోధిస్తున్నాడు. యేసు ప్రభు తన తండ్రిని గురించి ఆ యొక్క దైవ జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ప్రజలు అనుకుంటున్నారు, చూసారా, ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైవి, ఎవడు వినగలడు అని చెప్పుకునేది. చూసారు, యేసు ప్రభు బోధిస్తా ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారా? మా శిష్యులు ఈ కఠినమైనటువంటి మాటలు ఎవడంటాడయా, విసుగొచ్చేసి వెళ్ళిపోదాం పదండి అంటే యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు వారికి నచ్చలా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? కఠినమైనటువంటి మాటలు చెప్తున్నాడు. ఏం మాటలు అయ్యి? పాపాన్ని ఖండిస్తూ ఉన్నాడు. నువ్వు పాపములో జీవిస్తూ ఉన్నావు, నువ్వు పరివర్తన చెందాలి. ఇది కఠినమైనటువంటి మాట. వాడికి నచ్చలా. నువ్వు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నావు, నువ్వు మార్చుకోవాలి అని ప్రభు బోధిస్తా ఉన్నాడు. అది వాడికి నచ్చలా. ప్రభు బోధించేటువంటి మాటలు కఠినమైనవిగా ఉన్నాయి. అందుకని వాళ్ళు అనుకుంటున్నారు, ఈ బోధలు మనం వినలేము, వెళ్ళిపోదాం పదండి అంటున్నారు. అంటే వారికి నచ్చిన విధంగా చెప్తే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుని మాటలను చెప్తే వారు అక్కడ ఉండరు. కాపరిని గురించి, సంఘముని గురించి దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, చూడండి వాక్యంలో చూసినట్లయితే 66వ వచనం చదువుమా. ఎందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. అనేక మంది అక్కడ ఉన్నారు, ప్రభు బోధిస్తున్నారు. ఈయన మాటలు వాళ్ళకి నచ్చల. ఎందుకనంటే వాళ్ళు జీవించే జీవిత విధానం వేరు, ప్రభు బోధించేటువంటి బోధన వేరు. ఇది వారికి సూట్ అవ్వలా. ఈయన మంచి మార్గం చెప్తున్నాడు, నీతి క్రియలు చెప్తున్నాడు, పరలోకం గురించి చెప్తున్నాడు. అది వారికి నచ్చల. వారి జీవితానికి అడ్డుగా ఉంది. త్రాగుడు, వ్యసనాలు, వీటన్నిటికీ అడ్డంగా ఉన్నాయి ప్రభు చెప్పి. అందుకని ప్రభు మాటను ఆలకించకుండా, ఇదిగో చాలా కష్టంగా ఉంది, మనం వినలేము, రండి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. అప్పుడు 66వ వచనంలో, శిష్యులలో అనేకులు ఆయనను విడిచి మరెన్నడను, ఇంకా మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి ఎవరో రాలవాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఇదే చెప్తాడు. వాడి దగ్గరికి వచ్చాడు, రే సిగరెట్ మాని,
మళ్ళీ ఎప్పుడైనా కనపడండి బాగుందని చెప్పామనుకో, ఆడికి మనకు కనపడ్డా. ఎందుకని? ఆడి కనపడితే ఈయన సిగరెట్ మానేయమంటాడు, ఈయన కనపడకడుకుంటే బాధ లేదు కదా. అందుకని యేసు ప్రభువుకి దగ్గరికి మరలా ఎవరు కూడా రాలేదంట. 67వ వచనం చదువుమా. అప్పుడు యేసు తన 12 శిష్యులతో మీరు వెళ్ళిపోయేదిరా అని అడుగుగా, యేసు ప్రభు అడిగిన మాట. అనేక మంది ప్రజలు వచ్చారు, ప్రభు బోధ వారికి నచ్చలేదు, కఠినముగా ఉన్నాయి, వెళ్ళిపోయారు. శిష్యులు మాత్రం అక్కడ ఉన్నారు. ఎంతమంది శిష్యులు? ఎంతమంది అమ్మా? 12 మంది శిష్యులు. యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు వింటారా? మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు వింటారా? మీరు కూడా వెళ్ళిపోతారా? యేసు ప్రభు అడిగినటువంటి మాట. అప్పుడు శిష్యులు ఏమన్నారు చూడండి, అందులో చదవమా. సీమోను పేతురు, ప్రభు మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసింపదైతిమి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా, ప్రభు యొక్క మాటలు నచ్చక వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, శిష్యులను అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నువ్వు చెప్పేటువంటి మాటలు ఎలాంటివి అంట? నిత్య జీవపు మాటలు, నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించామయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు ఎలాంటివి? నిత్య జీవపు మాటలు. మరి వారికి ఎందుకు నచ్చలేదు? అనేక మంది వెళ్ళిపోయారు కదా, వారికి ఎందుకు నచ్చలేదు? ఈయన మాట్లాడిన ప్రతి మాట నిత్య జీవపు మాటలు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఆయన మాటలో సత్యం ఉన్నది. ఈ సత్య బోధను ఆలకించలేనటువంటి వారందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ శిష్యులు అంటున్నారు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవయ్యా, నేను మిమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నాం, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అని ఆయన అంటూ ఉన్నాడు. తర్వాత వచ్చిన చదువు 69వ వచనం. నీవు దేవుని నుండి వచ్చినటువంటి పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? దేవుని నుండి వచ్చినటువంటి కాపరి ఆయన. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 5వ వచనం చదువుమా. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి, రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. ఎవరి గురించి మాట్లాడాడు ఈ మాటలు? యేసయ్య గురించి. ఇర్మియా ప్రవక్త ఆ రోజు సిద్కియా పరిపాలన చేస్తున్న కాలంలో పలికినటువంటి ప్రవచనం అది. ఇదిగో దావీదు వంశం నుండి ఒక నిజమైనటువంటి కాపరి నేను పుట్టిస్తాను, ఆ కాపరి నీకు మందను కాస్తాడు, నిజమైనటువంటి కాపరి, ఉత్తమమైనటువంటి కాపరి, మంచి కాపరి నేను దావీదు వంశం నుంచి తీసుకుని వస్తాను, ఆయన ఈ రాజ్యమును ఈ మందకు కాపరిగా ఉంటాడు అని చెప్పి యేసుక్రీస్తు గురించి పలికినటువంటి మాటలు.
అదే పేతురు గారు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? అయా, నువ్వు దేవుని నుండి వచ్చినటువంటి పవిత్రుడు అని మేము గ్రహించితిమి. కాబట్టి కాపరి ఎలాంటి వాడే అంటే దేవుడు ఎన్నిక చేయబడి దేవుని చేత పంపించబడినటువంటి వాడే ఉండాలి. కాపరి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే త్యాగపూరితమైనటువంటి జీవితం. సంఘమును కాపాడాలి, సంఘం యొక్క బాధ్యతను ఆయన తీసుకున్నాలి, మందలను మేపాలి. అందుకనే ఈ యొక్క గొర్రెల కాపరిగా యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనకి యొక్క సువిశేషములో కూడా తెలియచేయబడుతుంది. ఇక 70వ వచనం చదువుమా. కాదు, ఇందులో యోహాను శుభవార్తలు. అంతటా యేసు, నేను మీ 12 మందిని ఎన్నుకొనలేదా? ఆయనను మీలో ఒకడు పిశాచము. ప్రభు చెప్తున్నాడు, మీరు 12 మందిని నేను ఎన్నుకున్నా, మీరు అందరూ కూడా ఉంటారా? మీరు కూడా వెళ్ళిపోతారంటే మేము ఉంటామన్నారు కదా. నేను 12 మందిని ఎన్నుకున్నాను, ఈ 12 మందిలో ఒకడు పిశాచమై ఉన్నాడు. ఎవడమ్మా? ఇస్కరియోతు యోధ. ఒకడు పిశాచి అయి ఉన్నాడు. వాడు పిశాచి అయిపోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఈ 11 మంది కూడా ప్రపంచవ్యాప్తముగా సువార్తను బోధించారు. ఈ ప్రపంచానికి వారు కాపరులుగా నియమించబడ్డారు. ఈ 11 మంది ప్రపంచ యావత్తును కూడా కాపరిగా ఉండి వారి యొక్క బాధ్యతను నెరవేర్చారని ఈరోజు పఠనం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి కొంతమంది యేసు ప్రభు యొక్క బోధనలు ఆలకించడానికి వారికి ఎంతో కష్టమైపోయింది. ఈరోజు మరి యొక్క కాపరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా అంతే. తనకిష్టమైన విధంగా బోధిస్తే చక్కగా బోధిస్తున్నాడు, ఈయనే ఉండాలి మంచి కాపరి అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఖండించినప్పుడు ఈయన సరిగా చెప్పడం లేదు, ఈయన మనల్ని తిడుతున్నాడు, ఈయన మనల్ని ఒక రకంగా మాట్లాడుతున్నాడు అని మనమే దురద కలిగినటువంటి చెవులన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాయి. వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. వారికి ఏమి కావాలి? వారికి ఇష్టమైన రీతిగా బోధిస్తే వాడు మంచి బోధకుడు, మంచి కాపరని ప్రజల్లో ఉంది. కానీ దేవుని యొక్క జీవపు మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని ఖండించేటువంటి వాక్యము వాళ్ళకి బోధిస్తే అది చాలా కఠినముగా ఉంది. యేసయ్య చేసింది అది. కాబట్టి కాపరి గట్టి విశ్వాసం కలిగినటువంటి మాటలను చెప్పాలి. కొద్దిమంది ఉన్నా చాలు, కొద్దిమంది ఉన్నా చాలు. అందుకనే ప్రభు అంటాడు, నా చిన్న మంద అంటాడు. వాక్యంలో ఏమంటాడు ఆయన? నా చిన్న మందను మేపటానికి నేను నియమిస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘంలోనికి ఒక కాపరి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఒక 10 మంది ఉంటారండి. మరి సమయం అయిపోయింది కదా, నువ్వు ఇంకెళ్ళలేదేంటనంటే ఆ 10 మంది కదా ఎప్పుడు వెళ్తే ఏమైంది? కాపరి నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుడు ఒకవేళ నీకు 10 మంది ఉన్నటువంటి సంఘాన్ని నీకు ఇచ్చాడు. 10 మందిని నువ్వు మేపగలిగితే, పోషించగలిగితే నీకు 60 మందిని ఇస్తాడు. దాన్ని ఇంకా మేపగలిగితే, పోషించగలిగితే 100 మందిని ఇస్తాడు. కాబట్టి కాపరి సంఘం ఎడల నిర్లక్ష్యం వహించకూడదని కాపరికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకనే కాపరి గట్టి వాక్యాన్ని బోధించాలి. ఆ వాక్యం ఎలా ఉండాలంటే పాపాన్ని ఖండించేదిగా ఉండాలి. ఆ పాపాన్ని మరి బయటకు పారద్రోలే విధంగా ఉండాలి. అపవిత్రతను ఖండించేదిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించాలి. దేవుడు ఏదైతే తెలియచేయమన్నాడో దానిని తెలియచేయాలి. ఆ వాక్యం వింటున్నప్పుడు విశ్వాసులు ఏం రావాలి? హృదయ పరివర్తన రావాలి. ఆ వాక్యము వెదజల్లబడాలి. కాపరి అంటే ఏదో సొంత మాటలు, సొల్లు మాటలు, లోక విషయాలు చెప్పేసి ఆ సమయం గడిపేసి వెళ్ళకూడదు. సంఘముని గురించి బాధ్యత వహించాలి. సంఘము తన ఆధీనంలో ఉంచుకోవాలి. కాపరి యొక్క జీవితాన్ని గురించి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాక్య ప్రవాహంలో ఆ విశ్వాసి ఏం చేయాలంట? ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాలి. ఆ వాక్యం అనేది ప్రవాహంలాగా నీ హృదయంలోకి దూసుకొని పోవాలి. ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు తెలియజేసినటువంటి మర్మాలను నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ మర్మాలను తెలుసుకున్న తర్వాత నువ్వు హృదయ పరివర్తన కలగాలి. అది దేవుని కఠినమైనటువంటి బోధ. దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి వారు. అందుకనే ప్రభు అంటున్నాడు,
దేవుని ఆత్మ చేత నేను అభిషేకింపబడ్డాను, పేదలకు సువార్తను బోధించడానికి దేవుడు నన్ను పంపించాడని యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో వాక్యం చదువుతూ ఉన్నాడు. రోగులను, అనాథలను, బలహీనులను మరి వారిని శాంతింప చేయటానికి, స్వస్థపరచడానికి దేవుడు నన్ను పంపించాడని ప్రభు మరి యొక్క వాక్యాలు దేవాలయంలో చదువుతూ ఉన్నాడు. వాక్యము వినుట ద్వారా నీలో మార్పు రావాలి. ఎంతకాలం వింటావు దేవుని వాక్యాన్ని? విని 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 ఆ విత్తనము నీ హృదయంలో వెదజల్లబడుతుంది. దేవుని యొక్క వాక్యము వెదజల్లబడుతుంది. వెదజల్లబడినటువంటి ఆ విత్తనాలు ఏం చేయాలి? నీ హృదయంలో మొలకెత్తాలి. మొలకెత్తి అవి పెరిగి ఏం చేయాలి? మహావృక్షముగా తయారు. విశ్వాసంలో నీవు బలపడాలి. అందుకనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇర్మియా గ్రంథంలో మనం దాన్ని చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువే ఆ నీతిని, న్యాయమును పరిపాలన చేసేటువంటి మంచి కాపరిని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యోహాను సువార్త చూద్దాం. 10వ అధ్యాయం 11వ వచనం చదువు. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయును. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ వచనం. అదేనమ్మ చదివింది. నేను మంచి కాపరిని. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? యేసు ప్రభు. కాపరికి ఉన్నటువంటి లక్షణాలు తెలియజేస్తే దేవుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను మంచి కాపరిని, నేను ప్రధాన కాపరిని. చూసారా? యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోస్తాడంట. తర్వాత వచనం, జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు, కనుక తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వారి గొర్రెల గురించి చింతలేక. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను మంచి కాపరిని. యేసు ప్రభు చెప్తున్నాడు, సంఘమునకు కాపరి, నీ గృహానికి కాపరి, నీకు కాపరి, సమస్తానికి కాపరి, సంఘమునకు కాపరి. కాపరి యొక్క బాధ్యత ఏంటి? హెచ్చరిక చేస్తున్నాడు. కాపరి ఏం చేస్తాడమ్మా? గొర్రెలను ఏం చేస్తాడు? కోసు తింటాడా? కాపరి గొర్రెలను కాస్తాడు, మేపిస్తాడు. జీతగాడు గొర్రెలను కాస్తాడు. కైడా జీతగాడు కాస్తాడు. అయితే కాపరికి జీతగాడికి తేడా ఏంటి? కాపరికి గొర్రెల ఎడల బాధ్యత ఉంటుంది. గొర్రెల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. జీతగాడు ఏం చేస్తాడు? జీతగాడు జీతము కొరకు పని చేస్తాడు. జీతగాడు ఏం చేస్తాడమ్మా? జీతగాడు జీతము కొరకు పని చేస్తాడు. గొర్రెల మీదకి తోడేలు వచ్చింది అనుకోండి, జీతగాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎందుకు పారిపోతున్నాడు? తన ప్రాణాన్ని రక్షించుకొని పారిపోతాడు. నాయి కాదు కదా, పోతే ఆయనకి పోతాయి, మనకెందుకు? యజమానుడు ఆయన ఉన్నాడు. తోడేలు వచ్చింది, నేను పారిపోయి వచ్చాను అంటాడు, అంతేనా? కానీ కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెలను కాపడు. అంటే కాపరి యొక్క మనస్సు వేరు, జీతగాడి యొక్క మనస్సు వేరు. కాపరి యొక్క బాధ్యత వేరు, జీతగాని యొక్క బాధ్యత వేరు. కాబట్టి సంగమనకు కాపరిగా ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలో వాక్యం మనకు హెచ్చరిక చేస్తాము. ఇవాళ వర్షం వస్తుంది, వర్షం వస్తుందిలే, చలిగా ఉందిలే, ఏం వెళ్తాంలే అని నువ్వు ఆగిపోతావు ఇంటి దగ్గర. అది నీకు ఉంది, రైట్ ఉంది, నీకు మానేయచ్చు. నువ్వు, నిన్నెవరు అడగరు. నేను మానేస్తానా? మానేయచ్చు నేను కూడా. ఈ వర్షంలో ఎవరు వెళ్తారు? ఇంత దూరం ఎవరు వెళ్తారు? ఉంటారు, లాళ్ళే ఉంటారులే. గుళ్ళోకి వచ్చి జపం చెప్పుకుని వెళ్తారు. అంతకు అడిగారు అనుకో ఏం చెప్తాం? వర్షం వస్తుంటే ఎట్టారానమ్మా అని చెప్తాం, అయిపోయింది. కానీ కాపరికి బాధ్యత ఉండాలి. నా సంఘము
నేను కాపరి బాధ్యత. సంఘము చుట్టూ ఏం చేయాలి? ఒక కంచె కట్టుకోవాలి. గొర్రెలు చెదిరిపోకుండా కట్టుకోవాలి. గొర్రెలను పోషించాలి, గొర్రెలను కాయాలి. 2 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి కదా. ఒక ఆయన అంటున్నాడు, అసలు 2-3 రోజుల నుంచి పశువులన్నీ కట్టేస్తున్నాయి, మేత లేదు వాటికి అని తన బాధను వ్యక్తం చేశాడు. జీతకాడైతే వ్యక్తం చేస్తాడా? ఈ 2 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి, వర్షం వచ్చిన హ్యాపీగా వాడి పని వాడు చేసుకుంటాడు. కాపరి బాధ్యతగా ఉంటాడు. యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరిని. కాపరి యొక్క మనసు వేరు, జీతగాని యొక్క మనసు వేరు. కాపరి గొర్రెల కోసం పని చేస్తాడు, కాపరి జీతం కోసమో పని చేస్తాడు. అందుకనే కాపరులు గ్రంథంలో మనం పరిశీలన చేస్తే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాపరులు ఉన్నారు. కాపరి అనే పదములో చాలా సత్యాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఎఫ్సీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయములో 11వ వచనములో అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి, అక్కడ ఎఫ్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము, మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను దేవుడు నియమించినటువంటి వారిలందరూ కూడా చూసారా? అపోస్తులు ఉన్నారు. ఎవరు అపోస్తులు? దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు అపోస్తులు అని అంటారు. లూకా శుభవార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంది అపోస్తులు. చూడండి, అపోస్తులు అంటారు. అపోస్తులు అంటే ఎవరు? అక్కడ చక్కగా వ్రాయబడి చూడమ్మా. శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసుకొని వారికి అపోస్తులు అని పేరు పెట్టారు యేసు ప్రభు. చూసారా ఏం చేశాడమ్మా? ఎన్నుకున్నటువంటి వారు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు అపోస్తులు. యేసు ప్రభు ఎంతమందిని ఎన్నుకున్నాడు? 12 మంది. వారిని పిలిచాడు. పిలిచి, మిమ్మల్ని ఎన్నిక చేశాను, మీరేం చేయాలి? మీరు చేయవలసిన పని ఏంటి? సువార్తను ప్రకటించండి. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు అపోస్తులుగా ఉన్నారు. ఈ అపోస్తులు చేసేటువంటి పని మీరేం చేస్తారంటే, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వచ్చినటువంటి వారు దేవుని దగ్గరికి, సువార్తలో పాలు పంచుకున్నటువంటి వారు అపోస్తులు. చూసారా, వారు చేసేటువంటి పనులు ఉన్నాయి. ఏం చేయాలి? వారు జ్ఞాన స్నానం ఇవ్వాలి, వివాహాలు చేయాలి, దివ్య భోజనాన్ని అందించాలి, చనిపోయిన వారికి సమాధిని క్రమం చేయాలి. ఇలాంటి పనులన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా చేయాలంటే ఎవరు చేయాలి? దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు మాత్రమే చేయాలి. ఎవరు పడితే వారు చేయకూడదు. జ్ఞానస్నానం నువ్వు ఇస్తావా? నేను ఇస్తానా? ఎందుకు ఇవ్వకూడదు? దేవుని చేత అభిషక్తులైనటువంటి వారు మాత్రమే, అపోస్తులుగా ఎన్నిక చేస్తున్న వారు మాత్రమే ఈ కార్యాలు చేయాలి. కాపరి యొక్క లక్షణాలను తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కాపరులే. అలాగే ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను కూడా పవిత్రాత్మ చేత అభిషేకించి వారిని ప్రవచించండి అని పంపించాడు. అంటే జరగబోయేదాన్ని వారు ప్రవచించారు. ఇప్పుడు ఇర్మియా ప్రవచిస్తున్నాడు. దావీదు వంశము నుండి మంచి కాపరి ఒక ఆయన వస్తూ ఉన్నాడని ముందుగానే ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే సువార్తికులు అంట, కొంతమంది సువార్తికులు, అనేక చోట్ల వాక్యాన్ని బోధించేటువంటి వారు సువార్తికులను పంపిస్తున్నాడు. కాపరులను నియమిస్తూ ఉన్నాడు ఆయన. కాపరులు సంగమునకు కాపరులుగా నియమిస్తూ ఉన్నాడు. అలాగే ఉపదేశకులను నియమిస్తూ ఉన్నాడు. వారు ఉపదేశం, దేవుని యొక్క మాటలను ఉపదేశం చేస్తారు. వీరి దగ్గరికి మీరు వెళ్ళాలి. వీరు కాపరులు. వీరందరూ కూడా ఈ యొక్క విశ్వాసులకు కాపరులుగా ఉన్నారు, మందకు కాపరులుగా ఉన్నారు. వాళ్ళు అంటారు, గొర్రెలు సరిగా మాట్లాడట్లేదు అనుకోండి, గేదెలు సరిగా మాట్లాడట్లేదు అనుకోండి, ఏమంటారమ్మా? మీరు విసుకొచ్చేస్తుంది అనుకోండి, ఏమంటారు? ఈ మందను కాయలేక చచ్చిపోతున్నామమ్మా, ఈ మందను కాయలేక చచ్చిపోతున్నాం. మంద అంటే గుంపు,
గుంపు అంటే ఒక సమూహం, సమూహం అంటే సంఘం. కాబట్టి ఈ సంఘము కాపరికి లోబడి జీవించాలి. ఈ కాపరి సంఘము కోసమే ఉంటాడు, సంఘం యొక్క యోగక్షేమాలు కోరుకునేవాడుగా ఉంటాడు. ఈరోజు సువిశేషంలో చూసినట్లయితే యేసయ్య ఎక్కడ చెప్తున్నాడు చూడండి. సువిశేషం చూడము ఈరోజు మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30వ వచనం. యేసు శిష్యుల వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధలను తెలియచేసేది. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను ఆహారం లేకపోయాను. చూసారా, యేసు ప్రభు దగ్గరికి శిష్యులందరూ అక్కడ ఉన్న అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నాడు, సువార్తను అందిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. వ్యాధిగ్రస్తులు, అనారోగ్యంతో వారు, అవసరాల్లో ఉన్న అనేక మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రార్థనలు చేస్తూ వారి సమూహమును చూచుటకై వచ్చినందున ఆ గురువుకి శిష్యులకి ఏమి లేదంట, భోజనం చేయడానికి కూడా అవకాశము లేదు. కాపరుల యొక్క పరిస్థితి తెలియజేస్తున్నాడు. వారు వాక్యమును బోధించడమే వారి పనిగా పెట్టుకుని భోజనము చేయటానికి కూడా అవకాశం లేదు, సమయం దాటిపోతుంది. కాపరులు ఆ యొక్క మంద విషయమై, సంఘము విషయమై, విశ్వాసుల విషయమై వారు మరి భుజించేటువంటి అవకాశం కూడా లేకపోయింది, విశ్రాంతి తీసుకోవటానికి కూడా అవకాశం లేకపోయింది. ఆ తర్వాత వచ్చిన చూడమ్మా, అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునికి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడని చెప్పారు. అయ్యా, మరి ఇక్కడ ప్రజలు తండోపతండాలకు వస్తున్నారు, మీరు భోజనాలు కూడా చేయలేదు, మరి కొంత విశ్రాంతి తీసుకుని ఏకాంత ప్రదేశం కొంత దూరం వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెబితే అప్పుడు ఏం చేశారమ్మా, వెంటనే ఒక పడవెక్కి వేరే ప్రదేశానికి రెస్ట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఏం జరిగింది అక్కడ, కాపరి అయినటువంటి ఈ శిష్యులు యేసు ప్రభు వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు రెస్ట్ తీసుకోవడానికి. వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారమ్మా, విశ్వాసులు ఏం చేశారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ శిష్యులు ఎక్కడికి వెళ్తున్నారో ముందుగా తెలుసుకుని వారు కూడా పడవలు వేసుకుని యేసయ్య కన్నా ముందుగా అక్కడికి వచ్చేసారంట. చూసారా, యేసయ్య కన్నా ముందుగా అక్కడికి వచ్చేసారంట. కాబట్టి గొర్రెల మంద అంటే సంఘము ఎలా ఉండాలి, అక్కడ ప్రజలు చూడండి ఎలా ఉన్నారో, అక్కడ సంఘం ఎలా ఉందో చూడండి, అక్కడ తన యేసు ప్రభు తన గొర్రెలు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన కాపరి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుని ఆయన కన్నా ముందుగా అక్కడికి వెళ్ళిపోయారంట. కాపరి వచ్చేసరికి మీరు దేవాలయంలో ఉంటారమ్మా, అసలు దేవాలయంలో ఉంటారా అసలు మీరు? నేను సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా నేను వెళ్ళేసరికి దేవాలయంలో కూర్చుని చక్కగా జపమాలు చెప్తా, పాటలు పాడుతూ ఉంటారేమో అనుకుంటా. అది నాకు కలగానే మిగిలిపోతుందే తప్ప అది కార్యరూపమో దాల్చటం లేదు. కాపరి వచ్చేసరికి మంద, గొర్రెలు ఎదురు చూడాలి. పశువులు పక్షులకు ఉంది అలవాటు, పశుపక్షాదులన్నిటికీ అలా ఉంది, మానవునికి మాత్రం లేదు. నిర్లక్ష్య స్వభావం ఎక్కువ. మేకలు గొర్రెలు పెంచుతాం కదా, మనం వెళ్ళేసరికి ఏం చేస్తాయమ్మా, కాపరి వెళ్ళేసరికి ఏం చేస్తాయి, ఎన్నో ఆయన దగ్గరికి వచ్చేస్తాయి. గేదెలు చూడండి, దూడలు చూడండి, మనం వెళ్ళేసరికి అవన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. పక్షులు చూడండి, పావురాలు, చిలుకలు, తర్వాత కుక్కలు, మీ ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయి కదా, మీరు కుక్కలు పెంచుకుంటున్నారు, మీరు వెళ్ళేసరికి ఏం చేస్తుంది, అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ మనం మాత్రము రాము. పిలిచి 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 ఈ మంద ఇంకా రావటం లేదే, గొర్రెల మంద విశ్వాసము అని చెప్పి మనము ఎదురు చూడాలి. కాపరి ఎదురు చూసే పరిస్థితి మనకి ఇక్కడ. కానీ యేసయ్య శిష్యులు
వేరే ప్రదేశానికి విశ్రాంతి భోజనం చేయటానికి వేరే ప్రదేశానికి వెళితే వీరు ముందుగా తెలుసుకొని ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని ఆయన కన్నా ముందుగా అక్కడికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో చూడండి. అక్కడ తర్వాత వచ్చిన చూడండి. అన్ని దిక్కుల నుండి వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వాళ్ళు వచ్చేసారు. యేసు పడవను దిగి జన సమూహమును చూసి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము చూపి వారికి అనేక విషయములను. మరి యేసుప్రభు భోజనం చేశాడమ్మా? భోజనం చేయటానికని వేరే చోటకు వచ్చాడు, రెస్ట్ తీసుకోవటానికి వచ్చాడు. ఈలోపు వీళ్ళందరూ కూడా యేసుప్రభు వచ్చాడని తెలుసుకుని అక్కడికి వచ్చేసారు. వాళ్ళని చూసి మీరు కొద్దిసేపు ఆగండి, నేను భోజనం చేసిన తర్వాత మీతో మాట్లాడతాను అని చెప్పి అన్నాడు. ఆయన భోజనం చేయకుండా వెంటనే ఏం చేశాడమ్మా? కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నటువంటి ప్రజలను చూసి జాలిపడి వెంటనే ఆయన ఏం చేశాడమ్మా? వారికి బోధింప ఆరంభించను. చూడండి, ప్రభు ఇక్కడ మన వాక్యంలో చూస్తే కనీసం అలసట చెందినటువంటి యేసయ్య కనీసం విశ్రాంతిని కూడా తీసుకోకుండా ఆ ప్రజల కోసమై, ఆ ఒక గొర్రెల మంద కోసమై ఆయన తన బోధను వినిపించాడు. కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి వారిని చూసి యేసయ్య జాలిపడిపోతున్నాడు. జాలిపడి ఏం చేస్తున్నాడు? మన సంఘము విషయంలో కూడా, కాపరి విషయంలో కూడా అలా ఉండాలి. సంఘానికి కాపరికి ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యతలను దేవుడు తెలియజేస్తుంది. విశ్వాసిగా నీ బాధ్యత ఏంటి? కాపరిని కనిపెట్టుకుని నువ్వు ఉండాలి. కాపరిగా నా బాధ్యత ఏంటి? విశ్వాసిని కనిపెట్టుకుని ఉండాలి. మందలో నుంచి కాపరి ఆ గొర్రెలు చెదరకుండా ఉండాలి. తప్పిపోయినటువంటి గొర్రె మందలో చేర్చే విధంగా ఉండాలి. మందని గురించి జాగ్రత్త వహించాలి. ఈ గొర్రె కాపరిని వెంట అంటు పెట్టుకుని జీవించాలి. కాపరి నడుస్తూ ఉంటే కాపరి వెనక ఆ గొర్రెలు నడుస్తూ ఉండాలి. అప్పుడు ఆ కాపరి మందని గురించి జాగ్రత్తగా ఉంటాడు, మందను పోషిస్తాడు. గొర్రెలకు ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఆ ఆకలిని తీర్చాలి కాపరి. గొర్రెలకు దప్పిక అవుతుంది, ఆ దప్పికను కాపరి తీర్చాలి. అందుకనే వాక్యంలో చూస్తే నీ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని కాపరి అందిస్తాడు. ఆ ఆత్మీయ ఆహారం కోసం నువ్వు రాకలితో రావాలి. నీకు దప్పిక అవుతుంది, దాహము కలిగి ఉండాలి. నీ దప్పిక తీర్చుకోవడానికి కాపరి వద్దకు నువ్వు రావాలి. అందుకనే సమరయ స్త్రీ యొక్క దప్పికను ఆయన ఆ బావి దగ్గర తీర్చాడు. ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు, పోషించాలి. ఆ ఆహారంతో నిన్ను పోషించాలి, దప్పిక తీర్చాలి. అందుకనే దేవుని యొక్క భోజనము, దేవుని యొక్క ఆ యొక్క ద్రాక్ష రసము ఉచితముగా ఇవ్వబడుతుంది. ఆకలి కొనినటువంటి వారు నా వద్దకు వచ్చి ఆకలి తీర్చుకోండి, దప్పిక కొనినటువంటి వారు నా వద్దకు వచ్చి మీ దప్పికను తీర్చుకోండి, ఇది మీకు ఉచితముగా ఇవ్వబడుతుందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాపరి ఆదర్శంగా ఉండాలి. విశ్వాసులు కాపరిని అంటిపెట్టుకుని ఉండాలి. వచ్చే ఆదివారం 10 గంటలకి దివ్య పూజ ఉంటుంది. కాపరి వచ్చిన తర్వాతే, గురువు వచ్చిన తర్వాతే మనం రావటం. ఎంత ఘోరమైనటువంటి విషయం చూడండి. కాపరుల ఎడల గొర్రెలు ఎదురు చుట్ల తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంది. అది శాపమునకు గురవుతుందంటున్నాడు. దేవుని శిక్ష రాబోతుందంటున్నాడు. కాబట్టి కాపరి ద్వారా, కాపరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే గొర్రెల మంద దప్పికను తీర్చాలంటున్నాం కదా. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 4వ వచనం తప్పిపోయినటువంటి గొర్రెను కాపరి ఏం చేశాడో చక్కగా రాయబడింది. తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి ఏం చేశాడు? మళ్ళా మందలో చేర్చుకున్నాడు. గాయపడినటువంటి దానిని కట్టుకట్టాడు. నీకు అనారోగ్యం వచ్చినా, నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా అప్పుడు వస్తావు నువ్వు కాపరి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అనారోగ్యం ఉంది ప్రార్థన చేయండి. కానీ
ప్రతి నిత్యము కూడా నువ్వు కాపరిని అంటి పెట్టుకుని జీవించాలని ఈరోజు కాపరికి విశ్వాసానికి ఉన్నటువంటి ఆ జీవితాన్ని గురించి, బాధ్యతను గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. మనందరం కూడా కాపరులమే. శత్రువుల నుండి కాపాడతాడు కాపరి. అంటే సైతాను నుండి నిన్ను కాపాడేటువంటి వాడు కాపరి. కాబట్టి యేసుప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు, నేను మంచి కాపరిని. జీతగాడు కాదు, జీతగాడు కాదు, కాపరికి హెచ్చరిక చేస్తున్నాడు. ఒక ఆమె గేదెను కొనుక్కుందంట. గేదెను కొనుక్కుని రోజు వెళ్ళి చక్కగా మేపుకొస్తుంది. మేపుకొని కడుపు నిండా మేపుకుంటుంది. సాయంత్రం వరకు ఇంకా కాసేపు ఇంకా కాసేపు ఇంకా కాసేపు దాన్ని ప్రేమతో పోషిస్తుంది. మేపి 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 ఇంకా పొద్దుపోలేదు కదా, ఇంకా కాసేపు మేపుదాం, ఇంకా కాసేపు మేపుదాం అని దాన్ని మేపి సాయంత్రం ఇంటికి తోలుకొస్తుంది. అది చక్కగా పాలిస్తుంది, చక్కగా పాలిస్తుంది, దాన్ని పెంచి పోషిస్తుంది. తర్వాత ఆమెకు ఒక అనారోగ్యం వచ్చిందంట. అనారోగ్యం వచ్చింది. ఒక 10 రోజుల పాటు ఆమె లేవలేని స్థితిలో ఉంటే, అయ్యా నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు కొంచెం దీన్ని మేపి 10 రోజులు మేపని చెప్పి ఆయన మాట్లాడుకుని పెడితే, వీడు చక్కగా 9 గంటలకు వచ్చేసి గేదెను కూడా తీసుకుని తొలుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఆ గట్టు దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, ఒక చెట్టుకి కట్టేసి చక్కగా ఆ చెట్టు కింద ఆడు చక్కగా పడుకుంటున్నాడు. పడుకుని పట్టుకెళ్ళిన క్యారేజ్ మధ్యాహ్నం తినేసి 4 అయిన తర్వాత మళ్ళీ తోలుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే అలా రోజు చేస్తున్నాడు. గేదె ఏమైపోయిందమ్మా, చిక్కిపోయింది. పాలు 4 లీటర్లు ఇచ్చేది ఎన్ని లీటర్లు ఇస్తుందమ్మా, 1 లీటరు 2 లీటర్లు ఇస్తుంది. ఏమనుకుంటుంది, ఇదేంటి నా గేదె 4-5 లీటర్ల పాలు ఇచ్చేది, బలంగా ఉండేది, ఏంటి గేదె ఎలా చిక్కిపోతుంది ఏంటి అని చెప్పి ఒకరోజు జ్వరం అయింది. తగ్గిన తర్వాత యథారాపంగాడు తోలుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈమె అసలు ఏం చేస్తున్నాడని చెప్పి వెనకాల వెళ్ళిందంట. వెళ్తే ఏం చేస్తున్నాడు, అక్కడ చక్కగా దాన్ని కట్టేసేసి, కాసే పని లేకుండా కట్టేసేసి చక్కగా వాడు పడుకొని చూస్తాడు. అప్పుడు వెళ్ళి చూసి, ఓహో వీడు బాధ్యత లేకుండా ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి నా గేదె ఏమైపోయిందమ్మా, చిక్కిపోయింది, బలహీనం అయిపోయిందని చెప్పి అప్పుడు ఆమె తెలుసుకుందంట. కాబట్టి కాపరి యొక్క బాధ్యత ఏంటంటే, ఇదిగో చక్కగా మేపుతాడు, చక్కగా పోషిస్తాడు, వాక్యము చేత నిన్ను పోషిస్తాడు, వాక్యము చేత నీ దప్పిక తీరుస్తాడు. అప్పుడు నువ్వు పుష్టిగా, బలముగా, ఆరోగ్యముగా నువ్వు ఉంటావు. అప్పుడు నిజమైనటువంటి మందలో ఉన్నటువంటి గొర్రెలాగా నువ్వు ఉంటావు. అందుకనే కాపరిని అంటి పెట్టుకుని నువ్వు జీవించాలని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాపరి యొక్క బాధ్యత నిన్ను ప్రేమించి, నిన్ను పోషించి, నిన్ను కాపాడవలసిన బాధ్యత కాపరి మీద ఉంది. కాపరి నిన్ను పోషిస్తాడు కాబట్టి కాపరత్వంలోనికి నువ్వెప్పుడు కాపరిని వెంట పెట్టుకుని ఉండాలి. కాపరి కోసం నువ్వు ఎదురు చూడాలి. నా కాపరి ఎప్పుడు వస్తాడా, నన్ను పోషిస్తాడని నువ్వు ఎదురు చూసే విధముగా ఉండాలి. కాబట్టి ఆదివారము విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వు ముందుగా సిద్ధపడి నువ్వు ముందుగా రావాలి. అంతేగాని ఎప్పుడో మొదలైన తర్వాత వెళ్దామలే అని ఆలోచన ఉండకూడదు. కాపరి కోసం ఎదురు చూసేటువంటి ఒక గొర్రెల మందలాగా నువ్వు జీవించాలని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య నీకు మంచి కాపరి. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు. యేసు నా కాపరి, చెప్పండి, యేసు నా కాపరి. చివరిదన్నా చెప్తారా, మొదటి వదిలేసి చివరి చెప్పండి. యేసు నా కాపరి, అదొకటి ఇదొకటి చెప్తున్నారుగా. యేసు నా కాపరి నీవేనయ్యా,
నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు. మళ్ళా యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. పచ్చిక బయలులందు నడిపించును, జీవ జలము నాకించును. పచ్చిక బయలులందు నడిపించును, జీవ జలము నాకించును. యేసు నా కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. రాత్రి వేళ కలగదు భయము, పగటి వేళ లేదు బాధ. రాత్రి వేళ కలగదు భయము, పగటి వేళ లేదు బాధ. యేసు నా కాపరి లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు. నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం, శ్రమలో నాకు తోడు నీవే. నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం, శ్రమలో నాకు తోడు నీవే. యేసు నా కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా. నా పక్కన సాతాను నిలచిన అపాయమేమియో కలగదు నాకు. నా ప్రక్కన సాతాను నిలచిన అపాయమేమియో కలగదు నాకు. యేసు నా కాపరి లేరు నాకు ఇళ్ళలో ఎవరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మంచి కాపరి కాబట్టి ఆయన కాపరత్వంలోనికి నువ్వు చేరుకోవాలి. మంద నుండి విడిపోకుండా కాపరి కోసం నువ్వు ఎదురు చూడాలి. ఆ ప్రజలు చూడండి, కాపరి ఎక్కడున్నాడో తెలుసుకుని కాపరి కన్నా ముందుగా అక్కడికి వెళ్ళిపోయారు. కాబట్టి దేవాలయానికి ముందుగా రావటానికి మీరు అలవాటు చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి విషయాలు మనం బోధిస్తూనే ఉన్నాం, వింటున్నాం, విడిచిపెడుతున్నాం. ఆదివారము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడానికి నువ్వు త్వరపడి ఆ యొక్క కాపరి దగ్గరికి రావడానికి నువ్వు త్వరపడి ముందుగా రావాలి. ఆ కాపరి నీ ఎడల జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు, నిన్ను పోషిస్తూ ఉన్నాడు, నీ దప్పిక తీరుస్తూ ఉన్నాడు, నిన్ను జాగ్రత్త పరుస్తున్నాడు, నిన్ను సంతోషపరుస్తున్నాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు తప్పిపోకుండా చూస్తాడు, నిన్ను గాయపడితే కట్టుకడతాడు, శత్రువులు నీ మీద దాడి చేయకుండా నిన్ను కాపాడతాడు. కాబట్టి నువ్వు కాపరి వద్దకు రావడానికి ప్రయత్నం చేయాలని
ఈరోజు సువిశేష పఠనాలు చక్కగా మనకి బోధిస్తూ ఉన్నాయి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.